ఆర్ యు రెడీ? యేసయ్యను అడిగిన దొంగ. యేసయ్యను అడిగిన దొంగ. లూకాసు వార్త 23వ అధ్యాయం 38, 39, 40, 41, 42, 43 వాక్యాలు. ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా రాయబడెను. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నువ్వు అదే శిక్షావిధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చెయ్యలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. యేసు ప్రభు వారు సిలువలో వేలాడుతున్నారు. ఎడం వైపు ఒక దొంగ, కుడివైపు ఒక దొంగ. యేసు ప్రభు వారు జన్మించినప్పుడు జంతువుల మధ్యలో పరుండబెట్టారు. యేసయ్య మరణించినప్పుడు జంతువుల మూర్ఖ స్వభావం ఎలా ఉంటుందో అటువంటి మూర్ఖుల మధ్య యేసు ప్రభు వారిని వేలాడదీశారు. ఎడం వైపు దొంగ, కుడివైపు దొంగ, మధ్యలో యేసు ప్రభు వారు వేలాడుతున్నారు. ఎడం వైపు దొంగ యేసయ్యని చూచి, అయ్యా యేసయ్య నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో అని ఎడం వైపు దొంగ పలికాడా, లేకపోతే కుడివైపు దొంగ యేసయ్య నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో అని కుడివైపు దొంగ పలికాడో బైబిల్లో రాయబడలా. కానీ మన ఊహా చిత్రం, ఇద్దరి దొంగల్లో ఒక దొంగ ఆ మాట చెప్పాడు, అయ్యా యేసయ్య నీ రాజ్యములో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. మన అందరికీ ఏది అలవాటు? కుడి అలవాటు. అందువలన మనం ఏమనుకుంటున్నామంటే, కుడివైపు దొంగ ఒకవేళ పలికి ఉంటాడు ఆ మాట, అయ్యా నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో. ఎడం వైపు దొంగ యేసయ్యను దూషించాడు, కుడివైపు దొంగ యేసయ్యను దూషించాడు. ఎడం వైపు దొంగ అపహాసము చేశాడు, కుడివైపు దొంగ అపహాసము చేశాడు. ఎడం వైపు దొంగ దుర్భాషలు మాట్లాడాడు, కుడివైపు దొంగ దుర్భాషలు మాట్లాడాడు. ఈయన యాటిట్యూడ్ ఒకే రకం, ఈయన యాటిట్యూడ్ ఒకే రకం, ఈయన వైఖరి ఈయన తీరు, అదే వైఖరి అదే తీరు, ఇద్దరు యాటిట్యూడ్లు ఒకటే. కానీ యేసయ్య వాక్కు విన్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. అంతే, అతని యాటిట్యూడ్ మారిపోయింది, వైఖరి మారిపోయింది, తీరు మారిపోయింది. యేసయ్య కృప వలన అనేక మంది మందిరానికి వచ్చేటప్పుడు చెప్పేదేంటి తెలుసా? యేసు ప్రభు గురించి నేను ఏదో అనుకున్నానండి, వాక్యం విన్నాక నా యాటిట్యూడ్ మారిపోయింది. లోకం అనుకున్నట్లు కాదు, ఈయన సృష్టికర్త, సిలువలో మరణించాడు, 3వ రోజు తిరిగి లేచాడు, నన్ను కూడా ఆయన రాజ్యములో ఉంచడానికే. అనేక మంది మందిరానికి వచ్చి దేవుని వాక్యం వినగానే ఏమంటారు తెలుసా? బాబు, దేవుడు నిన్ను మరుగుపరిచి నీ ద్వారా నాతో మాట్లాడాడు. చనిపోదాం అనుకున్నా, లేదు లేదు నేను బ్రతుకుతా. ఇక ఆశ లేదనుకున్నా, లేదు ఆశను చిగురింపజేశాడు. భయముతో వచ్చా, ధైర్యంగా నేను వెళ్తున్నా. నిరాశతో వచ్చా, ఉత్సాహంగా వెళ్తున్నా. ఆధారం లేకుండా వచ్చా, ఆధారముతో వెళ్తున్నా. 10 కోట్ల రూపాయలు చర్చిలో ఇవ్వలేదు కానీ ప్రపంచానికి సృష్టికర్త నా గుండెల్లో ఉన్నాడని, నాతో ఉన్నాడని, నా మనస్సులో ఉన్నాడని ఎరిగి నేను ధైర్యంతో వెళ్తున్నా. ఒక వ్యక్తి యాటిట్యూడ్ మార్చింది యేసయ్య వాక్యం. ఎడం వైపు దొంగ, కుడివైపు దొంగ, ఇద్దరు యాటిట్యూడ్ ఒకటే. కానీ యేసయ్య వాక్యం వాళ్ళకి మార్పు తీసుకొచ్చింది. ఎడం వైపు దొంగ, అటు పక్కన కుడివైపు దొంగ
యేసు ప్రభువారిని చూస్తున్నారు. యేసు ప్రభువారి చేతులు కదలలేని స్థితి, యేసయ్య కాలు కదలలేని స్థితి, తల మీద ముళ్ళ కిరీటం, రక్తం దారలుగా కారుతున్నది. ఎటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ప్రజలు ఏమన్నారు తెలుసా? ఇతరుల్ని రక్షించావు, మమ్ములను కూడా రక్షించు. చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేపావు, నువ్వు ఇప్పుడు సిలువ నుండి కిందకి దిగు. ఇన్ని మాటలు మాట్లాడుతుండగా కుడివైపు దొంగకి తెలుసు యేసు ప్రభువారు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మాలాగే ఉన్నారని. ఎడం వైపు దొంగకు కూడా తెలుసు యేసు ప్రభువారు కూడా నిస్సహాయ స్థితిలో మాలాగే ఉన్నాడని. కానీ కుడివైపు దొంగ ఏమి గుర్తెరిగాడు తెలుసా? ప్రస్తుతం ఈ స్థితిలో ఉన్నా ఎందుకున్నాడు అంటే మా కోసమే కానీ మరి ఎవరి కోసం కాదు. ప్రస్తుతం చేతులు కదలకపోయినా, కాళ్ళు కదలకపోయినా ఆయన మాట పలికితే చాలు అద్భుతం జరుగుతుంది. అందువలన అన్నాడు, నువ్వు నీ రాజ్యములో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. ఆయన మాటలో అధికారం ఉంది. ఎందుకంటే ఆయన రాజు, ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభువు, సృష్టికర్త. మనిషిగా నన్ను రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఆయన మాటలో ఏముంది? అధికారం ఉంది అన్న ఒక దొంగ గుర్తెరిగాడు. దీనికి ముందల ఇంకొక ఆయన గుర్తెరిగాడు. ఎవరైనా? శతాధిపతి. యేసయ్య దగ్గరికి వచ్చి అన్నాడు, అయ్యా నా సేవకుడికి బాగోలా. శతాధిపతి అంటే 100 సైనికులకు అధికారి. ఏమన్నాడు తెలుసా? యేసయ్య నా సేవకునికి బాగోలా, ఒక్కసారి నువ్వు అతన్ని బాగు చేయాలి. వెంటనే యేసయ్య అన్నాడు, నేను నీ ఇంటికి వస్తా. అనగానే శతాధిపతి అన్నాడు, నువ్వు మా ఇంటికి రావడానికి నేను యోగ్యుణ్ణి కాదు. నేను శతాధిపతిని, 100 మందికి నేను అధికారిని. అటు వెళ్ళమంటే అటు వెళ్తారు, ఇటు వెళ్ళమంటే ఇటు వెళ్తారు, ఇటు వెళ్ళమంటే ఇటు వెళ్తారు, ఇటు వెళ్ళమంటే వెళ్తారు. ఒక 100 మంది అధికారికే ఇంత కెపాసిటీ ఉంటే, ఇంత గట్స్ ఉంటే, ఇంత దమ్ ఉంటే, ఇంత అధికారం ఉంటే నువ్వు ప్రపంచానికే అధికారివి. నువ్వు ఒక్క మాట చెప్తే చాలు అక్కడ అద్భుతం జరిగిద్ది. వెంటనే యేసయ్య అన్నాడు, ఇటువంటి విశ్వాసం ఇశ్రాయేలులో నేను ఎక్కడా చూడలా. వెంటనే యేసయ్య అన్నాడు, నువ్వు అన్నట్టే జరుగుతుంది అన్నాడు. ఆ సేవకుడు, ఆ శతాధిపతి ఆ సేవకుడు దగ్గరికి వెళ్ళి చూసే లోపల సేవకుడు ఆనందముగా, ఆరోగ్యముగా అటు ఇటు ఇంట్లో తిరుగుతున్నాడు. ఒక శతాధిపతి గుర్తెరిగాడు తన వాక్కులో అధికారం ఉందని. అలాగే ఒక దొంగ గుర్తెరిగాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ వాక్కులో అధికారం ఉందని. వెంటనే యేసయ్య అన్నాడు, నిశ్చయముగా, మన హల్లెలూయా, నిశ్చయముగా, సరిపోలా, నిశ్చయముగా నేడు నువ్వు నా రాజ్యంలో నువ్వు ఉంటా. అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? దొంగ చెప్పేది నా బతుకంతా దొంగతనంతో, మోసపూరితమైన జీవితం, కిరాతకమైన జీవితం, ఎక్కడతో నా జీవితం ముగింపబడలా. దీని తర్వాత, మరణం తర్వాత ఇంకొక జీవితం ఉంది. ఈ లోకములో సరిగ్గా బతకల, కనీసం నేను నీ రాజ్యములో నేను ఉండాలి. ఆ పరలోకానికి అధికారి నువ్వే, ఆ పరదేశికి అధికారి నువ్వే, ఆ రాజ్యానికి అధికారి నువ్వే. నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య అన్నాడు, ఖచ్చితంగా నా రాజ్యంలో ఉంటాం. ఈరోజు వాక్యం వింటున్న నీతో చెప్పనా, ఎక్కడ మనం ఎన్ని భూములన్నా సంపాదించని, ఎన్ని బిల్డింగ్లన్నా సంపాదించని, ఎంత పలుకుబడన్నా ఉండని, 100 సంవత్సరానికి నువ్వు ఈ లోకాన్ని విడిచిపెడతావు. ఇక్కడ కళ్ళు మూస్తే ఇంకొక చోట కళ్ళు తెరుస్తావు. అది యేసయ్యని నమ్ముకుంటేనే స్వర్గం. లేకపోతే అగ్ని ఆరదు, పురుగు చావదు అన్న చోటుకి వెళ్ళాలి. ఒక దొంగ గుర్తెరిగాడు, దేర్ ఇస్ లైఫ్ ఆఫ్టర్ డెత్. మరణం తర్వాత ఒక జీవితం ఉంది. దేవుని బిడ్డలారా, ఈ దొంగ పరదేశికి వెళ్ళాడంట. వెళ్ళగానే మొట్టమొదటిగా దేవదూతలు అడిగినాయంట, అయ్యా నువ్వు ఇక్కడికి ఎలాగొచ్చావు? బాప్టిజం తీసుకోవాలా, కాணிకలు ఇవ్వాలా, దశంభాగం ఇవ్వాలా, టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయలా, చర్చి కట్టడానికి నువ్వేమీ చేయలా, నువ్వు ఎలాగొచ్చావు? ఎక్కడికి ఎలాగొచ్చానా? ఒకటి ఆయన్ని అడిగా, అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
అనేక మంది చివరి క్షణాలలో ఆశించింది జరగలేనప్పుడు, ఊహించింది జరగలేనప్పుడు, వాళ్ళు అనుకున్న ప్రణాళిక ప్రకారం వాళ్ళ జీవితంలో జరగలేనప్పుడు తిట్టుకుంటూ వాళ్ళ బతుకును ముందుకు తీసుకెళ్తారు. రోజు రోజు కుమిలిపోతూ వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు. రోజు రోజు నలిగిపోతూ వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు. కొంతమంది వాళ్ళ అవసాన కాలములో రోగము గుండా వెళ్తుండగా, నష్టం గుండా వెళ్తుండగా, ఏం చేశారయ్యా మా జీవితానికి అని దేవుణ్ణి తిట్టుకుంటూ అపకసిస్తూ మరణిస్తారు చివరి క్షణాల్లో. కానీ ఈయన ఈ చివరి క్షణాల్లో ఆయన అవకాశాన్ని జార విడుచుకోవట్లా. నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో అయ్యా. ఈరోజు నేననేది, నువ్వు ఈ దొంగ మరణం అన్న చివరి క్షణాల్లో ఉన్నాడు. ఈరోజు నీ వ్యాపారం చివరి క్షణాల్లో ఉందేమో, నీ బిడ్డల బతుకు చివరి క్షణాల్లో ఉందేమో, ఈరోజు నీ కూతురు అల్లుడు బతుకు చివరి క్షణాల్లో ఉందేమో, పోలీస్ స్టేషన్లకు వెళ్ళినా, కోర్టుకు వెళ్ళినా ఇక వాళ్ళు విడిపోయేటట్టున్నారేమో. ఈ చివరి క్షణాల్లో దేవుణ్ణి తిట్టుకుంటూ, దూషించుకుంటూ, అపకసించుంటూ బతకొద్దు. ఏం చేస్తావు తెలుసా? నీ దగ్గరే యేసయ్య ఉన్నాడు, నీలోనే యేసయ్య ఉన్నాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకో. హల్లెలూయా. దొంగ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. దొంగ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. కుడివైపు దొంగ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. ఎడం వైపు దొంగ అవకాశాన్ని ఉపయోగించుకోవాలా. ఈ రోజున ఏ చివరి క్షణాల్లో నువ్వున్నావో నాకు తెలియదు. ఈ రోజున ఆయన నీ స్థితిని మార్చగలడు. ఒక దొంగ స్థితిని మార్చాడు. బాప్టిజం తీసుకోలేని ఒక దొంగ స్థితిని మార్చాడు. కాணிకలు ఇవ్వలేని ఒక దొంగ స్థితిని మార్చాడు. దశంభాగాలు ఇవ్వలేని దొంగ స్థితిని మార్చాడు. చర్చికి స్పాన్సర్ చేయలేని ఆ దొంగ స్థితిని మార్చాడు. ఈరోజు నజరేయుడైన యేసు నామములో, ఆయన రక్తములో కనబడిన నువ్వు, బాప్టిజం తీసుకున్న నువ్వు, ఆదివారం మందిరానికి వస్తున్న నువ్వు, ఖచ్చితంగా నీ మొరేంటాడు. ఈ రోజున దూషించుకుంటూ బతుకుతావా, ఎగతాళి చేస్తూ బతుకుతావా, తిట్టుకుంటూ బతుకుతావా, అది నీ ఇష్టం. అవకాశం నీ చేతికి అప్పగించాడు. పుట్టక నుండి గుడ్డివాడు బర్తిమై యెరికో పట్టణం దగ్గర అడుక్కుంటూ ఉంటాడు. ఆ దారి పక్కన గుడ్డివాడు. అందరికీ తెలిసింది గుడ్డోడే. కానీ ఒకరోజు అందరినీ చూస్తున్నాడు. పక్కన వాళ్ళు అడిగారు, ఇప్పుడేంటి అడుక్కోట్లా, ఎలా చూడగలుగుతున్నావు? యేసయ్యని అడిగా. అన్న పిల్లలు లేరు, ఒక బిడ్డతో ఆనందిస్తుంది. అంత మట్టికే కాదు, ఇంకొక 5 దేవుడిచ్చాడు. ఎలా, ఏంటిది ఈ ఆనందం? యేసయ్యని అడిగా. జలహోపేది యొక్క 5 కుమార్తెలు. వారసత్వపు ఆస్తి కొడుకులకి వెళ్తుంది కానీ కూతుర్లకి వెళ్ళవు. కానీ 5 కూతుర్లకి వెళ్ళింది. ఎలా అడిగావు? ఎలా పొందుకున్నావు? దేవుని అడిగా. మన మందిరానికి నిన్న శుక్రవారం వస్తున్న ఒక తల్లి చెప్తున్న సాక్ష్యం. వాళ్ళ 3 పిల్లలు, 2 పిల్లలు ఆమె పిల్లలు, పక్కన వేరే ఆమె పిల్లలు. 5, 4, 3, 4, 5 సంవత్సరాల పిల్లలు ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయారు ఆడుకుందామని. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఎవరికి అర్థం కావట్లా. కిడ్నాప్ చేశారో అర్థం కావట్లా, బంధువులు తీసుకెళ్లారో అర్థం కావట్లా. ఏమి చేయాలో ఏమీ అర్థం కాక మందిరానికి వచ్చి ప్రార్థన చేసింది. అయ్యా, నేను అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేశా, అటువైపు వెళ్ళి కంప్లైంట్ చేశా, కానీ నా బిడ్డలు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. మీరు మాకు సాయం చేయాలి, మీరు మాకు సాయం చేయాలి. సాయంత్రం తిరిగే లోపల ఆ 3 బిడ్డల దేవుడు ఇంటికి తీసుకొచ్చాడు. పోలీస్ అధికారులు అడిగారంట, ఎలా రాగలిగారు? దేవుణ్ణి అడిగా. ఈరోజున ఒక దొంగ అడిగాడు. స్థితి మారగలిగితే ఈరోజు దేవుని మందిరానికి సరదాగా నువ్వు రాలా, హాస్పిటల్కి వచ్చినట్టు రాలా, రైల్వే స్టేషన్కి వెళ్ళినట్టు రాలా, బస్ స్టేషన్కి వెళ్ళినట్టు వెళ్ళా, పార్కుకి వెళ్ళినట్టు వెళ్ళట్లా. జీవంగల దేవుడు ఇక్కడ ఉన్నాడని వచ్చావు. నువ్వు ఏమైతే అడుగుతున్నావో అది ఒకవేళ ఎంత కష్టమైనా నా దేవుడు నీ కొరకు జరిగించి తీరుతాడు. హల్లెలూయా.